మనం ఫెస్ట్ పార్ట్ లో చూసాం కదా, 7గురు సోదరీమణులు ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నారు. 6గురు చెల్లెళ్ళకి ధనవంతులైన భర్తలు అత్తారింటికి తీసుకుని వెళ్ళడానికి కార్లో వస్తారు. కానీ అక్కకి చూస్తే ఒక కూలి పని చేసుకునే వ్యక్తి అత్తారింటికి తీసుకుని వెళ్ళడానికి ట్రాక్టర్ లో వస్తాడు. జియాన్ ఆ కూలి పని చేసుకునే వ్యక్తిని చూసి సంతోషంగా అతని ఇంటికి వెళ్తుంది. జియాన్ వీళ్ళ ఇంట్లో ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు చూడడానికి చాలా పేదవాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళు పేదవాళ్ళు కాదు, చాలా పెద్ద ధనవంతులు. ఒక రోజు సెక్రటరీ ఇంటి లోపలికి వచ్చి ఇలా చెప్తాడు, సార్ ఈ రోజు సేల్స్ చాలా మంచిగా వచ్చాయి, మీ సైన్ కావాలి అని. సడన్ గా అప్పుడే అక్కడికి జియాన్ వచ్చేస్తుంది. అమ్మ ఇది చూసి జియాన్ తో ఇలా చెప్తుంది, ఇతను మా ఇంటిని వేలం పాట వేస్తాడంట. ఎందుకంటే మేము బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం, ఇంతవరకు మేము అప్పుని తీర్చలేదు. జియాన్ ఇది విన్న తర్వాత ఇలా చెప్తుంది, మీరేం బాధపడకండి, నేను రేపటి నుంచి బయటకు వెళ్లి పని చేస్తా, మనం తొందరగా అప్పుని తీర్చేద్దాం అని చెప్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జియాన్ మాటలని విని చాలా ఎమోషనల్ అయిపోతారు. జియాన్ తర్వాత రోజు జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ పేపర్లను బయట పంచుతూ ఉంటుంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ తమ మనుషులకి చెప్పి ఆ పేపర్స్ అన్నిటిని తీసుకుంటారు. జియాన్ జ్యువెలరీ షాప్ లో పనిచేసే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తమ మనుషులని పంపించి అక్కడున్న వస్తువులన్నింటినీ కొనుక్కొని వెళ్తారు. జియాన్ చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా కుటుంబ సభ్యులందరితో ఇలా చెప్తుంది, ఈ రోజు చాలా డబ్బులు వచ్చాయి, ఇలాగే కొనసాగితే మన ఫ్యామిలీ మెరుగవుతుంది అని. జియాన్ నిద్రపోయిన తర్వాత వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జియాన్ కష్టపడి పని చేయడం నేను చూడలేకపోతున్నాను, మనం నిజం చెప్పేద్దామని. తర్వాత రోజు జియాన్ ఒక హోటల్లో వెయిట్రెస్ గా పని చేయడానికి వెళ్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి తన చెల్లెలు వచ్చేస్తుంది. ఇంకా తన వేలుకున్న విలువైన ఉంగరాన్ని చూపిస్తూ ఇలా చెప్తుంది, చూసావా, నా భర్త దీనిని నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు, దీని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది అని చాలా వెటకారంగా మాట్లాడుతుంది. సడన్ గా అప్పుడే అక్కడికి జియాన్ భర్త విఐపి గెస్ట్ గా వస్తాడు. అతన్ని చూడడానికి చాలా మంది ఎగబడుతూ ఉంటారు. జియాన్ అప్పుడే ఆ దొబ్బులాటలో కిందకు పడిపోతుంది. జియాన్ తన చెల్లికి కూల్ డ్రింక్ ఇవ్వలేదని ఈమె జియాన్ చెంపపైన ఒకటి పీకుతుంది. సడన్ గా అప్పుడే తమ్ముడు ఇంకా జియాన్ భర్త ఇది చూసేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది తెలిసిపోతుంది, జియాన్ ని ఎవరో కొట్టారని. దీంతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. జియాన్ ఇది చూసి షాక్ అయిపోతుంది.